కాసంత తయ్యప్పలుగా మారుతున్నట్టు. కాబట్టి ఈ విషయం అందరూ కూడా గమనించాలి. ఎందుకని చెప్పి ఇంత మాట అన్నానని చెప్పి సంకలు గుద్దుకోకండి. సంకలు గుద్దుకొని మీ యొక్క శరీరంలో శక్తిని మీరే వృధా చేసుకుంటున్నారు. కాబట్టి అయ్యప్పలు కాసంత ఆలోచించండి. జ్ఞానం లేనివాడు తప్పు చేశాడంటే ఒక అర్థం ఉంటుంది, తెలియక తప్పు చేసినట్టు. ఈవేళ గురువులు కూడా తప్పు చేస్తున్నారు, చదువుకున్న వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించవలసిందిగా మనవి. ఎందుకంటే ఏదైతే అయ్యప్ప మాల వేసిన తర్వాత ఎవరూ మనకు అతీతం కాదు. ఎందుకంటే మన ఒంటి మీద మాల ఉంటుంది. కాబట్టి మాల తీసినంత వరకు మనకు ఎవరూ అతీతం కాదు, ఒక తల్లిదండ్రులు తప్ప గురువు తప్ప. కాబట్టి ఇటువంటి సందర్భంలో గురువుని తల్లిదండ్రులు కాకుండా మన యొక్క స్త్రీలను రేపు చేసిన వాళ్ళని, మన యొక్క హిందువులు చంపిన వారి యొక్క సమాధులకు వెళ్ళి దండం పెడుతున్నారు. ఇది చేయడమే కాకుండా ఏదైతే మన యొక్క దేవీ దేవతలు దెయ్యాలను తిడతారో, ఈ దెయ్యాలను తిట్టినటువంటి వాళ్ళు కూడా ఈ మధ్య కొత్తగా మొక్కలు మొదలుపెట్టారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి. అయ్యప్ప స్వామి అయ్యప్పలాగా ఉంటే మన హిందూ ధర్మానికి చాలా మంచిది. అయ్యప్పలు తయ్యప్పలుగా తయారవుతూ ఉంటే మన హిందుత్వం కేరళలో నాశనమైన హిందువులందరూ కూడా చనిపోయి 25% హిందువులు ఉన్నారు ఇప్పుడు కేరళలో. రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి మీరు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి మాల పేరుతో హిందుత్వాన్ని నాశనం చేయకండి. అయ్యప్పని అడ్డం పెట్టుకొని మన సంస్కృతి సాంప్రదాయాలు నాశనం చేయకండి. ఈ విషయాన్ని గమనించవలసిందిగా అయ్యప్పలందరికీ కూడా అది హెచ్చరిక అనుకుంటారా, లేకపోతే గురువు చెప్పినటువంటి ఆజ్ఞ అనుకుంటారో అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. కాబట్టి మరి ముఖ్యంగా గురువులందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి మాల వేసిన శిష్యులందరికీ కూడా జ్ఞానబోధ చెయ్యకపోతే నువ్వు గురువే కాదు. కాబట్టి గురువు అంటే జ్ఞానం కలిగిన వాడు. కాబట్టి గురువు జ్ఞానం లేని పక్షంలో నువ్వు గురువు కాదు. కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిందిగా ఈ అయ్యప్పలుగా ఉండకుండా అయ్యప్పల కాసంత ఇంకా మన హిందుత్వాన్ని కాపాడేటటువంటి అయ్యప్పలుగా తయారవ్వాల్సిందిగా మనవి. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప.